ప్రైజ్లో దేవునికి మహిమ కలుగునుగాక. అందరు బాగున్నారమ్మా? మరి 2026 సంవత్సరంలో 8వ నెలలో 16వ తారీఖున ఉదయకాల సమయందు దేవుని మహాకృపను బట్టి వాగ్దానమును, దేవుని యొక్క శ్రేష్టమైన వాగ్దానమును మరి మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. మరి మీ కుటుంబాలలో దీవెనలు, మీ జీవితాలలో ఆశీర్వాదాలు, కుటుంబాల్లో సమాధానం, నెమ్మది కలగాలని మరి దేవుని ఎదుట మరి నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చూడండి, వాగ్దానమును తీసుకుందాం. ఈరోజు వాగ్దానము మరి కీర్తనల గ్రంథము 110వ కీర్తన 110వ కీర్తన 3వ వచనం. 110వ కీర్తన 3వ వచనం. యుద్ధ సన్నద్ధనమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు ప్రజ్ఞాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి ఎద్దుకు వచ్చేదరు. దేవునికి మహిమ కలుగును. మరొకసారి, యుద్ధ సన్నద్ధనమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భముల నుండి నీ వద్దకు వచ్చేదరు. దేవునికి మహిమ కలుగునాక. యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. అసలు యవనస్తులంటేనే దేవుడికి చాలా ఇష్టం. యవన బిడ్డలు మరి యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతుల్లో బాణం వంటి వారు, వారి చేత అంబులు పది నింపుకున్న వారు ధన్యులు. 127వ కీర్తనలో రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ యుద్ధ సన్నద్ధనమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వచ్చేదరు. ఇక్కడ మరి ఒకసారి, యవనస్తులలో శ్రేష్ఠులు అంటే దేవునికి ఇష్టలు. ఇక్కడ పద్మాలంకృతులై, తెలుసు కదండి, లోటస్ తామర పుష్పం నీటిలో ఉంటుంది, బురదలో నుంచి పైకి వచ్చింది, కానీ నీటి చుక్క కూడా దాని మీద నిలవనివ్వదు. అంటే అంతగా చక్కగా అది ఆ ఫ్లవర్ అంత బాగుంటుంది. చూడండి, ఇక్కడ మరి పద్మాలంకృతులై మంచు వలె తెల్లగా, మంచు ఎలా ఉంటుందండి? తెల్లగా. దేవునికి స్తోత్రం. అరుణోదయ గర్భములో నుండి, అరుణోదయమున ఉదయకాల సమయమందు, అరుణోదయమున మరి సూర్యుడు వచ్చేటప్పుడు నిజంగా సముద్రం ఒడ్డు నుండి చూస్తే ఆ సముద్రంలో నుంచి వస్తున్నాడు అన్నట్లుగా ఉంటాడు సూర్యుడు. చూడండి, ఇక్కడ అరుణోదయ గర్భము నుండి వచ్చి నీ వద్దకు వచ్చేదరు. దేవుని నామనికి మహిమ కలుగునుగాక. అంటే శ్రేష్ఠులైన యవనస్తులు ఎలా వస్తారు అంటే మంచు వలె, ఇక్కడ అరుణోదయమున ఉదయకాలమందు. అసలు ఇంకా రావటమే. అంటే తల్లి గర్భములో నుంచి వచ్చిన బిడ్డలు ఎలా ఉంటారు? ఏ ఏ పాపము అంటుకోకుండా మరి ఎంత స్వచ్ఛంగా ముత్యంలాగా ఉంటారు. అలాగే ఇక్కడ అరుణోదయమున మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వచ్చేదరు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా శ్రేష్టమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పద్మాలంకృతం అంటే శ్రేష్టమైన, అసలు ఏ పాపం అంటని, ఏ కళంకం అంటని దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఇక్కడ అంటున్నాడు కదా, అరుణోదయ గర్భము నుండి వచ్చినట్లుగా వస్తారు. అంటే చూడు, ఇక్కడ ఒక మాట, నీ యవనస్తులలో శ్రేష్ఠులు అని రాయబడి ఉంది. నీ యవనస్తులు చాలా మంది ఉన్నారు, కానీ యవనస్తులలో శ్రేష్ఠులు అని రాయబడి ఉంది. ఇక్కడ శ్రేష్ఠులు అంటే చక్కని, శ్రేష్టమైనది అంటే ఏ మురికి మట్ట అంటుంది, ఎటువంటి ముడత మచ్చలేనిది, డాగు లేనిది, మరి స్ఫటికము స్వచ్ఛమైనది, మరి శ్రేష్టమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఒక చిన్న కీర్తన పాడుకున్నామండి. దేవుని నామనికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రేమ గల తండ్రి, కృప గల యేసు, దయగల ఆత్మ
నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా కృపా వీడి పోదంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృపా వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. అరచేతుల చెక్కుకున్ననంటివే, నా చేతులు నక్షత్రం అంటివే, అరచేతుల చెక్కుకున్న అంటివే, నా చేతులు నక్షత్రం అంటివే. నీ చేతిలో నిత్య సుఖములుండగా, ఆ కరుణాహస్తమే నాకు చాలయా. నీ చేతిలో నిత్య సుఖములుండగా, ఆ కరుణాహస్తమే నాకు చాలయా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు మనకు చాలా ఒక మంచి చక్కని శ్రేష్టమైన యవన బిడ్డలు దేవుని సన్నిధికి తేబడుతున్నారు. చాలామంది తేబడతారు, చాలామంది వస్తారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 110వ కీర్తనలో నుంచి శ్రేష్ఠులు ఏ పాప పంకిళము అంటనటువంటి వారు, చాలా దేవునికి మహిమ తీసుకొచ్చేవారు. అంటే బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే మేలు. నా దేవుని కొరకే బ్రతకాలి, నా దేవుని కొరకే చావైనా ఏదైనా నా దేవుని కొరకే అని చెప్పి ఒక శ్రేష్టమైనటువంటి ఒక తీర్మానం కలిగినటువంటి యవన బిడ్డలను మనం ఈ రాత్రి ఈ ఉదయకాల సమయం మనం చూచుకున్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వచ్చుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చూసుకుంటే ఈ దినాలలో యవనస్తులు ఎంత భయంకరంగా మరి కాలేజీలకని మరి జాబులకని బయటికి వెళుతున్నారు. వచ్చేటప్పుడు మరి వివాహాలు చేసుకొని తీసుకురావటము, లేకపోతే జాబులు చేసుకుంటూ ఆ కష్టార్జితం తల్లిదండ్రులకి ఇవ్వకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించటము జరుగుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ పరిశుద్ధ గ్రంథములో, దానియేలు గ్రంథములో ఒక ముగ్గురు బిడ్డలను చూపించవచ్చండి. దేవునికి మరి ముగ్గురు బిడ్డల గురించి నేను ఈ ఉదయకాల సమయంలో మీ దేవుని సన్నిధికి తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఒక రాజు దగ్గర ఒక రాజు సంస్థానములో ముగ్గురు బిడ్డలండి. మరి ఇక్కడ రాయబడి చక్కని విషయం రాయబడిందండి. రాజకార్యాలు చూచుటకు మరి ముగ్గురు యూదులు బబులోను దేశములోని రాజకార్యములు విచారించుటకు నియమించబడ్డారు. ఆ మనుషులు తమరి ఆజ్ఞ లక్ష్య పెట్టలేదు, మరి తమరి దేవతలు పూజించుటలేదు, తమరు నిలబెట్టించిన బంగారము ప్రతిమ నమస్కరించుట లేదు అనిది. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము రౌద్రములు గలవాడై శద్రకు మెషకు అబేద్నెగో పట్టుకొని రండని ఆజ్ఞగా వారు ఆ మనుషులు పట్టుకొని రాజస్థాన్ని తీసుకుని వచ్చిరి. దేవుని నామనికి మహిమ కలుగునుగాక. నేను ఇది అంతా చెప్పడానికి ఇష్టపడతలేదు, కానీ ఆ ముగ్గురు బిడ్డలు చూడండి, దేశం కాని దేశంలో ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఎంత ధైర్యం అండి. ఒక బంగారపు ప్రతిమను మరి చూడండి, దాని యొక్క ఎత్తు అది 600 ఎత్తు
మరి 6 మూరలు ఎల్లడిపోయి ఉండగా రాజు నెబుకద్నెజరు అధిపతులు, సేనాధిపతులు, సంసాధనాధిపతులు మరియు అధికారులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధులను, న్యాయపతులు, సంస్థానములు అందుట్లో ఉన్నటువంటి వారందరూ కలిసి ఆ ప్రతిమను, బంగారు ప్రతిమను చేసి దాన్ని నిలబెట్టి దానికి నమస్కరించాలి. ఇది ఒక తంతు అనమాట. మరి దాంట్లో వీరు యూదులై ఉన్నారు కాబట్టి వారు విగ్రహారాధనకి దూరం. అందుకని ఇక్కడ అంటున్నారు కదా, చూడండి రాజా, అందరూ వింటున్నారు మాట. నీ రాజ్యంలో ఉన్నవారందరూ కూడా ఆ బంగారు ప్రతిమ మొక్కుతున్నారు, సాగిలి పడుతున్నారు. నువ్వు జారీ చేసినటువంటి శాసనాన్ని శిరసావహిస్తున్నారు. కానీ ఆ యూదులు ఉన్నారే అక్కడ, మరి యెరూషలేము నుంచి తీసుకొని వచ్చిన యూదులు ఉన్నారు కదా, మరి వాళ్ళు మాత్రము మన బబులోను దేశంలో వారు అందరూ వింటున్నారు కానీ వాళ్ళు మాత్రమే వింటలేదయ్యా మాట. వారు సాగిల పడతారు. కల్దీలు వెళ్ళి వారి మీద చెప్పారండి. దేవునికి స్తోత్రం. చూడండి, రాజు చిరకాలము జీవించను గాక. రాజా తాము ఒక కట్టడ నియమించి తెలియదనగా బాకాను పిల్లను గృహిణి పెద్దవేణను మరి వాయించమని చెప్పావు, నువ్వు సాగిలిపడి నమస్కరించమని చెప్పావు. వారందరూ నమస్కరిస్తున్నారు కానీ కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పారు. రాజుకి యూదుల పైన కొండెములు చెప్పారు. అప్పుడు సాగిలిపడి నమస్కరింపని వాడు ఎవడో మరి వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడను. రాజా తాము శద్రకు, మెషక్కు, అబేద్నెగో అను మరి 3 యూదులు బబులోను దేశంలో రాజకార్యములు విచారించువారై ఉన్నారు. రాజకార్యం విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమ ఆజ్ఞ లక్ష్య పెట్టట్లేదు, తమరి దేవతని పూజించటం లేదు, తమను నిలబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించటే లేదండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రము గలవాడని నా ఆజ్ఞను వింటలేదా, నేను చెప్పిన ఆజ్ఞను వింటలేదా? ఎవరో అత్యాగ్రహం కలిగిన వాడే. గొప్ప రోషం వచ్చేసింది రాజుగారికి. ఎప్పుడైతే చెప్పారు, నువ్వు ప్రతిమ నువ్వు జారీ చేసిన, నువ్వు నిలవబెట్టించిన ప్రతిమకు పలాను 3 వ్యక్తులు మొక్కటలా నమస్కరించట్లేదు అని చెప్పేసరికి అత్యాగ్రహం మంచి రౌద్రము గలవాడై, ఎవరో పలానా యూదులు 3 శద్రకు, మెషకు, అబేద్నెగోలు. చూడండి ఇక్కడ ఏమంటే వారితో మరి నా దేవతను పూజించటం లేదని, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమ నమస్కరించటం లేదని నాకు వినబడింది, అది నిజమా అని 3 అడిగినప్పుడు వారు అంటున్నారు కదా, మరి చూడు, సరే మీరు విన్నది నిజమే రాజా, నిజమే, నాకు వినబడింది. నిజమా? బాకాను పిల్లను కూడా పెద్ద వీణను, సింఫోనీను, విపంచకను, సకల విధముల వాద్యములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమ నమస్కరించుట సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరించిన ఎడల తక్షణమే మండుచున్న వేడిము గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? శద్రకు, మెషకు, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పి, రాజుదగు నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చెంత మాకు లేదు. అసలు రాజా, దీని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చెంతే లేదు మాకు. ఏంటండి అసలు ఆ ధైర్యం ఏంటండి? మోషే చేతి కింద మరొక చేతిని పోనించిన వాడు ఎవడో? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చూడండి, పితరుల దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వీరంటున్నారు అస్సలు దాని గురించి నీకు జవాబు ఇవ్వాలన్న చింతే మాకు లేదు. చూడండి, అక్కడ రాయబడి ఉంది కదా ఒక మాట, మరి 63 యెషయా గ్రంథంలో ఉంటుంది కదా 13, మోషే చేతి కింద మరి మోషే కుడి చేతి వైపున మహిమ గల తన బాహుని పోనించిన వాడెవడు? మోషే చెయ్యి లేపాడండి. మరి ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. 6 నెలల ఇశ్రాయేలు ప్రజలు నడిచారు. దేవునికి మహిమ కలిగిన గాక. మరి మోషే చేతి కింద మరొక చేతిని పోనిచ్చిన వాడు ఎవరో? మా దేవుడే. నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న బాధే మాకు లేదు. రాజుగారితో ఎంత కూల్గా చెప్తున్నారు చూడండి. ఎందుకంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు మా పక్షమున ఉన్నాడు, మాకేం భయం? నువ్వు రాజువి, మామూలు మనుషులకు రాజువి. ఇక్కడ భూమి మీద సృష్టి మొత్తానికి నా దేవుడు రాజు. సృష్టిని చేసిన వాడే, శూన్యములు సృష్టిని చేసిన వాడు, సృష్టికర్త నా దేవుడు, మా దేవుడు అని చెప్పి వారు ఏమంటున్నారు చూడండి. ఇక్కడ మాకు చింతే లేదు. రాజుతో అంటున్నారు, ఇలాగూ చెప్పి నెబుకద్నెజరు
ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చెప్తే మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న ఎడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున ఉండకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపపోయినను రాజా, నీ దేవతను మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమ నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షద్రకు మెషకు అబ్దెనెగో వారి విషయములైన ముఖం వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమి చేయగా ఆజ్ఞ ఇచ్చును. మరియు తన సైన్యంలో బలిష్ఠుల్లో కొందరు పిలువనంపించి ఆ ముగ్గురిని మండుచున్న వేడిమి గల మరి వేసేయనమని చెప్పారు. వేసిన వారు మాడి మసి అయిపోయారు. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది కదా, వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములు తీయకయే ఉన్న పాటను ముగ్గురిని వేడిమి కలిగిన మండుచున్న అగ్ని గుండమును పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు మెషకు అబ్దెనెగోలు విసిరిన ఆ మనుషులు అగ్ని జ్వాల చేత కాల్చబడి చనిపోయేది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఒక గొప్ప విషయం ఏంటంటే, మేము అసలు ఆ విషయంలో నీకు పద్ధతి అసలు సమస్య మాకు సందేహం బాధే లేదు. మేము ఎందుకంటే మేము మొక్కం, మేము సాగిలిపడం. మేము సేవిస్తున్న దేవుడు జీవం కలిగిన వాడు. మేము సేవిస్తున్న దేవుడు జీవం కలిగిన వాడు. మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో చూస్తాం అంటున్నాడు రాజు. మమ్మల్ని మా దేవుడు రక్షింపపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఆ విగ్రహానికి మాత్రం మొక్కం, మేము దానికి సాగిలిపడం, సావటానికన్నా సిద్ధమే. మా దేవుడు రక్షింపపోయినా పర్వాలేదు. వీళ్ళు కదండి మంచు వలె ఎక్కడి నుంచి వస్తున్నా అరుణోదయమున. ఎక్కడ చూడండి, ఇక్కడ రాయబడింది, యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములను ఎద్దుకు వచ్చేదరు. వీళ్ళు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. వీరే కదా, వీరి మాటలు చూడండి, శ్రేష్ఠులు. చూడండి, అగ్నిగుండం 7 అంతలు చేశారు, విసిరిన వారే చనిపోయారు. ఆ వేడిమికి ఆ విసిరిన వారే చనిపోయి వీరు అంగీలు వేసుకున్నారంట. వీడు అంగీలు ఏ మాత్రం కూడా చెక్కు చెదరకోకుండా. చూడండి, ఇక్కడ రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులు బంధించి అగ్నిలో వేసితిమి కదా. నిజమే కదా. తన మంత్రిని అడిగాను. వారు, రాజా సత్యమే, అది నిజమే, మేము ఇచ్చిన మాట వాస్తవమే. కానీ మరి రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నా వలన 4వ వాని రూపము దేవతల రూపం పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండం వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మెషకు అబేద్నెగో అయా అనువారలారా, ఈ మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి రండి. సిగ్గులేని వాళ్ళు కాదు వీళ్ళు, సిగ్గున్న వాళ్ళు. ఎందుకంటే రాజు పిలిస్తేనే వస్తున్నారు. రాజు వెళ్ళాడండి వాకిటి దగ్గరికి, అగ్నిగుండం యొక్క వాకిటి దగ్గరికి వెళ్ళాడు. వాకిటి దగ్గరికి వెళ్ళి చూడండి, ఇక్కడ ఏమనమంటున్నాడు చూడండి. ఎంత గొప్ప మాట అండి, ఎంత శ్రేష్టమైన విషయము. యవ్వనస్తులంటే ఇది శ్రేష్ఠులని రాయబడింది. యవ్వనులలో శ్రేష్ఠులు. చూడండి, నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి అద్దెకు వచ్చుచున్నారు. తల్లి గర్భములో నుండి తీయబడినప్పుడు బిడ్డలు ఏ విధముగా అయితే ఉంటారు, అటువంటి పరిస్థితి పద్మాలంకృతులై, అంటే పరిశుద్ధత కలిగిన వారై అరుణోదయమున తల్లి గర్భములో నుంచి వచ్చినట్లుగా ఉదయకాల సమయమందు. చూడండి, ఎంత చక్కని మాట అండి. చూడండి, అరుణోదయమున ఎదుగో గర్భములో నీ వద్దకు వచ్చుచున్న శ్రేష్ఠులు పద్మాలంకృతులై, ఎంత చూడముచ్చటగా చూడ. అగ్నిగుండం దగ్గరికి వెళ్ళిపోయాడు రాజు. వాకిటి దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉన్నాడు. రాజుతో, రాజా మంత్రి అడుగుతున్నాడు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషుల బంధకంలో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము ఎట్లా ఉందని దేవతల రూపను పోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగిన మండుచున్న ఆ అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మెషకు అబ్దెనెగో
అనువారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకు రండి, బయటికి వచ్చి నా యుద్ధకు రండి పిలవగా శద్రకు మెషకు అగ్నిగుండములను బయటికి వచ్చింది. అధిపతులను, సేనాధిపతులు, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులు పరీక్షించి వారి శరీరంలో అగ్ని ఏ హాని చేయకుండాటియో, వారి తల వెంట్రుకల్లో ఒక్కటైన కాలిపోకుండాటియో, వారి వస్త్రములు మరి చెడిపోకుండాటియో, అగ్ని వాసనైన వారి దేహములకు తగలకుండాటియో చూచిరి. దేవునికి మహిమ కలుగునుగా. అగ్ని వాసన కూడా అంటలేదండి వాళ్ళకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప వారి విశ్వాసం అంటే, విశ్వాసము చూడండి. మేము చావనన్న చేస్తాం కానీ మేము మాత్రం మేము సాగిలపడం. మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలా, మేము చావనన్న చేస్తాం కానీ మేము మాత్రం ఆ పని చేయము. తీర్మానం అండి, మన తీర్మానం నుంచి బయటకు వచ్చేస్తాం. కానీ వీరు మాత్రం తీర్మానం నుంచి బయటకు రాల. చూడండి, ఏదైతే వారు తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానం నుంచి బయటకు రాకుండా దేవునికి మహిమ కలుగునుగాక. చింత మాకు లేదు, నువ్వేదో మమ్మల్ని బంధిస్తావని, బాధిస్తావని, మమ్మల్ని చంపేస్తాను అని చింతే లేదు రాజా మాకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటున్నారు కదా, వేడిమి గల అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మా దేవుడు. నువ్వు వేస్తున్నవే 7 అంతల వేడిమి చేసి అగ్నిగుండం బాగా 7 అంతలు చేసేవే, దాంట్లో నుంచి కూడా రక్షింపగలిగిన సమర్థుడు మా దేవుడు. ఇక్కడేనండి దేవుడు కార్యం చేశాడు, అద్భుతం చేశాడు. ఆ విశ్వాసంతో పలికిన పలుకులు దేవుడు విన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. రక్షింపపోయినా పర్వాలేదు, మేము మాత్రము మొద్దుకాయ అంటాడు కదా హామాన్ తోటి, వంగకయు నమస్కరించకయు. ఈ యూదుడు నాకు మాత్రం వేదన కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. తన భార్యకి చెప్తాడు, నాకు అన్ని గౌరవాలు బాగానే దొక్కుతున్నాయి శుషాను కోటలో, కానీ మొద్దుకాయన ఒకడు ఉన్నాడు యూదుడు. నేను వెళ్ళేటప్పుడు వంగడం, వచ్చేటప్పుడు వంగడం, అందరూ వంగి నమస్కరిస్తారు, కానీ మొద్దుకాయ మాత్రం వంగటలేదు. ఎందుకని? యూదులు వంగరండి. విగ్రహారాధనకి చేసేటువంటి వారికి యూదులు వంగరం. ఎందుకంటే యూదులు ప్రత్యేకింపబడిన వారు, నాజీరు చేయబడిన వారు, పరిశుద్ధులు, దేవునికి యోగ్యత కలిగి దేవుని యొక్క ప్రతిబింబాలు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే, చూడండి, ఏడిమి గల అగ్నిలో వేసాం, 4 వ్యక్తులుగా కనబడుతున్నారు. మనం వేసింది ముగ్గురే కదా మంత్రి. ఏంటి 4వ వ్యక్తి కూడా దేవతల రూపం పోలిన రూపంలాగా ఉందా తనది? దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళకి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రములో 6 నెలలు నడిపించాడు. వీళ్ళకి ఒక గురి, ధర్మశాస్త్రము పఠించిన వారు, ధర్మశాస్త్రము ఉగ్గుపాలతో వారు ఉగ్గుతో వారు తాగినవారు, ఉగ్గుపాలలాగా తాగినవారు. మోషేకి దేవుడు ఏ విధంగా అయితే మరో చేతిని పోనిచ్చాడు మోసే చేతి కింద, అదేగా మనల్ని కాపాడటానికి సమర్థుడు అని అర్హుడు, యోగ్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకేనండి మనము ఎప్పుడైనా సరే దేవుని విషయంలో ఎక్కడైనా కడగకూడదు. దేవుని విషయంలో ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆయన సృష్టికర్త, మన నిర్మాణకుడు. ఆయన మనల్ని చేసినవాడు, మనల్ని నిర్మాణం చేసినవాడు ఆయన. కాబట్టి మనుషులకు కాదు మనం భయపడి దేవునికి భయపడాలి. నాడుండి నేడు నశించే మనుషులకు కాదండి, సృష్టికర్త, ఆకాశము భూమి గతించినటువంటి దేవుడు ఆయన, సృష్టికర్త, నిర్మాణకుడు సృష్టికి. ఆయనకు భయపడాలి. ఆయన భయంకరుడు, బేకరుడు. ఆయన ఎంత ప్రేమమేడు, అంత కృపమేడు. ఎంత కృపమేడు, అంత జాలి కలిగిన దేవుడు. ఎంత జాలి కలిగిన దేవుడు, అంత భయంకరుడు, అంత బేకరుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన భీకర కార్యములు వచ్చి చూడండి. ఆయన చేసే కార్యములు ఎవరండి? ఇక్కడ చూడండి, ఆయన చేసిన కార్యము 3 వ్యక్తులుగా వేసింది, 4వ వ్యక్తిగా ఉన్నారు.
దేవునికే మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ రాయబడింది కదా, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పద్మానుకృతులై అరుణోదయమున మరి గర్భము నుండి వచ్చినట్టు నీ వద్దకు వచ్చుచున్నారు. నీ ఘనతయ్యా, నీకు మహిమయ్యా, నీకు ఘనత, వారిని బట్టి ఘనత వచ్చింది. యేసేపు అంటాడు కదా, పోతీఫర్ ఇంట్లో ఉండి, అమ్మా యేసేపుని బట్టి పోతీఫర్ని ఇంటి మొత్తాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. యేసేపుని బట్టి పోతీఫర్ ఇల్లంతా దీవించబడింది, ఆశీర్వదించబడింది. చూడండి, అక్కడ ఒక మాట, చక్కని మాట రాయబడి ఉంటుందండి. ఎంత చక్కని మాట అంటే, మరి యెహోవా 39 ఆదికాండము 39 యెహోవా యేసేపు నిమిత్తమా ఎగుప్తుని ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్త మీదన ఉండెను. అతడు తన కలిగిన యేసేపు చేతికి అప్పగించి తన ఆహారం తీడు తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించువాడు కాడు. యేసేపు రూపవతుడు సుందరుడనై ఉండెను. అటు తర్వాత అతని యజమాని భార్య యేసేపు మీద కన్నేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతా నాకు అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూనూ లేడు. నీవు అతని భారమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపి ఉండలేదు. కాబట్టి నేనెట్లా ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో ఆ దినమున ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయించుటకు ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నువాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పడక మీద ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమానులు ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె తన వస్త్రం పట్టుకొని తన శయింపమని చెప్పగా అతడు తన వస్త్రం తన చేతులను విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరేమనుకుంటే ఏంటంట అనుకొని, దేవుడికి తెలుసు కదా నా పరిశుద్ధతను కాపాడుకోవాలనుకున్నాడు. అందరు చూస్తూ ఉండగానే వస్త్రం లాగేసుకొని బయటికి పారిపోయాడు. ప్రజల దృష్టిలో పాపే, కానీ దేవుని దృష్టిలో పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి యవన బిడ్డలు కావాలండి దేవునికి. అందుకని ఇక్కడ అంటే వచ్చేదరు, ఇక్కడ రాయబడి ఉంది కదా, ఏమని, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వచ్చేదరు. యేసేపు చరిత్ర, పరిశుద్ధుడు. తండ్రి ఒకసారి మన దేవుడు పరిశుద్ధుడయా, మీ అన్నదమ్ములు చేసే ప్రతి కార్యమును, వారు చేసే ఆ పనులన్నిటినీ తీసుకొని వచ్చి చెప్తూ ఉండేవాడు. చూడండి, ఆ మాట కూడా మన యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన 37 ఆదికాండం కానాను దేశంలో నివసించిన యాకోబు వంశవాళి ఇది. యేసేపు 10 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్ద జిల్ఫా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యేసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండు వాడు. వాళ్ళు చిల్లర పనులు చేసేవాళ్ళు, చెడు పనులు చేస్తూ ఉండేవాడు. వాళ్ళు అవన్నీ తీసుకొచ్చి తండ్రికి చెప్తా ఉండేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, పరిశుద్ధుడు చెడుని విసర్జించిన వాడు, చెడు అంటే పడనవాడు, ఆ చిల్లర పనులు వాళ్ళు చేసే ఎక్కడ నచ్చనివాడు, పరిశుద్ధుడు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది కదా కీర్తన భాగములో, నీ యవనులలో శ్రేష్ఠులు పద్మాలంకృతులై అరుణోదయం గర్భముల నుండి వచ్చినట్లుగా నీ ఎత్తుకు వచ్చుచున్నారు. యేసేపు పరిశుద్ధుడు. ఎక్కడ ఉండ ఫలించాడు కొమ్మ, గుర్రపు టెగ్గే, కాలువలో వేసిన గుర్రపు టెగ్గే ఎక్కడ పడేసినా అది బతికే ఉంటుంది. ఫలించాడు కొమ్మ యేసేపు. దేవుని నామనికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఈ ముగ్గురు బిడ్డలు కూడా మహిమ తెచ్చారు దేవుడికి. మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా పర్వాలేదు, మేము మాత్రం మా తీర్మానం నుంచి బయటికి రాలేము. ఆ మాట విన్న దేవుడు ఊరుకుంటాడండి. నా బిడ్డలు
చావటానికి కూడా సిద్ధమయ్యారు. బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే మేడే. చావటానికి కూడా సిద్ధమయ్యారు అని చెప్పి దేవుడు 4 వ్యక్తిగా వారి మధ్యకి వెళ్ళిపోయాడు అగ్నిలోకి. అగ్ని వాసన ఉండకుండా బయటకు వచ్చినప్పుడు సర్వోన్నతుని దేవుని సేవకులారా అని ఎంత అత్యాగ్రహము కలిగిన వాడే రాజు ఇస్రమన్నాడు. అతడే అంటున్నాడండి, ఎవరైతే మిమ్మల్ని క్షేపిస్తున్నారు, ఎవరైతే మిమ్మల్ని దూషిస్తున్నారు, ఎవరైతే మిమ్మల్ని కాని మాటలు అంటున్నారు, ఎవరైతే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీరు ఎవరైతే హీనంగా చూస్తున్నారు, వారి చేతే దేవుడు ఘనపరిచే విధంగా దేవుడు చేయగలడు. సర్వోన్నతుని దేవుని సేవకులారా అని పిలిచాడండి రాజు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు కదా, మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొద్దకు రండి పిలవగా శద్రకు మిషకు అగ్నికు అగ్నిలో నుండి బయటికి వచ్చి అధిపతులు, సేనాధిపతులు, సంసాద రాజు యొక్క ప్రధానులు అందరూ కూడా కూడి ఆ మనుషులు పరీక్షించారంటండి. ఎక్కడ అగ్నివాసన కూడా వారికి అంటలేదంట. ఈ రోజు నుంచి వీళ్ళ ముగ్గురు దేవుడే దేవుడు మన దేశంలో. ఏ దేవుడిని సేవించడానికి వీల్లేదు. వీళ్ళు ఏ దేవుడిని అయితే సేవిస్తున్నారు ఆ దేవుడే మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి అక్కడ కాగా 29 నేను ఒక శాసనం నియమించున్నాను. అదే ఏదనగా ఇవ్వ ధనముగా రక్షించుటకు ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనములో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాషలు మాట్లాడు వారిలో కానీ శద్రకు మిషకు అబ్దెనగో అనువారు దేవుడు ఎవని దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడను, వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండునని. అంతటా నుండి రాజు శద్రకు మిషకు అబ్దెనగో వారిని బబులోను సంస్థానములు హెచ్చించెను. ఎవరైనా సరే ఈరోజు మొదలుకొని వీరి గురించే కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రజల్లో కానీ వీళ్ళ దేవుని గురించి కానీ ఏమన్నా ఎక్కడన్నా చూడండి, ఏ దేవుడు మరి ఎంత గొప్పగా మాట్లాడాడండి. నేను ఒక శాసనం నియమించుచున్నాను, అదేమనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనములో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాషలు మాట్లాడే వారిలో కానీ శద్రకు మిషకు అబ్దెనగో అను వారి దేవుడు ఎవడు దూషించినో వాడు తుత్తునీలుగా చేయబడిన, వాని ఇల్లు ఎల్లప్పుడు పెంట కుప్పగా ఉండునని. చూడండి, రాజే ఒక శాసనం విడుదల చేశాడు. వీళ్ళు దేవుడి విషయంలో పెట్టుకున్నారంటే ఎవడైతే అన్నాడా వాడి ఇల్లు పెంట కుప్ప అయిపోద్ది. ఇంకేమంటాడు, ఎవడన్నా దూషించాడా వాడు తుత్తునీలుగా చేయబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదండి 14 కృతులై నీ వద్దకు వచ్చుతున్నారు. దేవునికి మహిమ తీసుకుని వచ్చారు. యేసేపు మహిమ తీసుకుని వచ్చాడు. ఎందుకంటే పాపం చేయడానికి ఇష్టపడలేదు. చూడండి, తన వస్త్రము లాగి వేసుకున్నా కానీ మనుషులు చూసిన 2 సంవత్సరములు ఇనుము బాధించినని రాయబడిందండి. చేయని నేరానికి 2 సంవత్సరములు జైల్లో పెట్టారు. అందుకనే ఇష్టపడ్డాడు. కానీ మరి ఆమె చెప్పినట్టు చేస్తే ఆ శ్రమ 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉండేది కాదు. కానీ దేవుడు వేసే శిక్ష మామూలుగా ఉండదు. దేవునికి భయపడ్డాడు. తండ్రి ఏం చెప్పాడు, నీ దేవుడు నా దేవుడు, మా పితరుల దేవుడు, మన తాత ముత్తాతల దేవుడు పరిశుద్ధుడురా, మన పరిశుద్ధులుగా ఉండాలి, మన దేవుడు పరిశుద్ధుడు అని తండ్రి చెప్పిన మాట అండి. యేసేపు ఎక్కడ మర్చిపోలేదండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అది 14 కృతులై యొద్దకు వచ్చుచున్నారు. దేవునికి మహిమను తీసుకొని వచ్చారు. ఈరోజు మన వాగ్దానం 110వ కీర్తన 3వ అధ్యాయం యుద్ధ సన్నద్ధనమందున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా మరణ దినమే, యుద్ధ దినమే, సావసిద్ధమే, యేసేపు సావసిద్ధమే, శద్రకు మిషకు అబ్దెనగోలు సావసిద్ధమే, యుద్ధ దినమే. కానీ చూడండి, ఇష్టపూర్వకముగా ముందుకు వెళ్ళారు. దేవునికి భయపడ్డారు. వారి తీర్మానం నుంచి బయటికి రాలా. చూడండి, ఇక్కడ యవనస్తుల్లో శ్రేష్ఠులు, యవనస్తులు చాలామంది ఉన్నారు. కానీ అందుట్లో నుంచి శ్రేష్ఠులు దేవునికి మహిమ తీసుకొచ్చారు. ఈరోజు వాగ్దానం ప్రార్థన చేసుకుందాం. 110 3వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడా మా రక్షకుడా మా యేసయ్య నీకు వందనాలు. దయగలిగిన తండ్రి నీకు వందనాలు. నీకు మహిమ తీసుకురావాలయ్యా. మా యవన బిడ్డలు ప్రభా
అయ్యా నీకే స్తోత్రం. 144 కీర్తనలో కూడా నాయన యమన బిడ్డల గురించి మాట్లాడావు నాయన. నగరకాయ చక్కబడిన కంబాల వలె, ఎదిగిన మొక్కల వలె నా తండ్రి యమన బిడ్డలు ఉన్నారని మాట్లాడావు నాయన. నీకు వందనాలు తండ్రి నాయన. మోషే చేతి కింద మరొక చేతిని పోనిచ్చిన వాడు ఎవడు? ఆనాడు ఎర్ర సముద్రం చీల్చిన దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఆనాడున్న దేవుడు కూడా ఈనాడున్నాడని తండ్రి షడ్రకు మెషకు అబేద్నెగోలు ముగ్గురు కూడా రాజా నీకు మేము భయపడం, మా దేవుడు మమ్మల్ని రక్షింపపోయినా పర్వాలేదు, మేము అగ్నిగుండములో వెళ్ళటానికి కూడా ఇష్టపడుతున్నాం అని చెప్పి వారు సవాల్కరంగా మాట్లాడారు. పరిశుద్ధుడా మా ప్రియుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా యమన బిడ్డలు లేవనెత్తండి అయ్యా. షడ్రకు మెషకు అబేద్నెగోలు, దానియేలు లాంటి వారి, యోసేపు లాంటి వారిని ప్రభు లేవనెత్తండి, లేవనెత్తండి అయ్యా. మా దేశంలో లేవనెత్తండి. మా దేశంలో తండ్రి నైనా శ్రేష్ఠులైనటువంటి యవన బిడ్డలు అయ్యా నీకు వందనాలు. నీ ఘనత తెచ్చేటువంటి యవన బిడ్డలను, నీ మహిమ తీసుకొచ్చే యవన బిడ్డలను తండ్రి నాయన అయ్యా తరతరాలు ఈ తరములు మీరు లేవనెత్తండి అయ్యా. మీరు లేవనెత్తండి ప్రభ. నీకు స్తోత్రములు ప్రభ. మా కుటుంబాల్లో యవన బిడ్డలు లేవనెత్తండి ప్రభ. మా ఇరుగు పొరుగు కుటుంబాల్లో యవన బిడ్డలు లేవనెత్తండి ప్రభ. నీకు మహిమ తీసుకొచ్చే యవన బిడ్డలు లేవనెత్తండి ప్రభ. అయ్యా సంఘాలు యవన బిడ్డలు లేవనెత్తండి ప్రభ. షడ్రకు మెషకు అబేద్నెగో, దానియేలు తండ్రి యోసేపు లాంటి బిడ్డలను ప్రభ నాయన నీకు భయపడే బిడ్డలను మీరు లేవనెత్తండి ప్రభ. నేను ఘనపరిచే బిడ్డలు లేవనెత్తండి ప్రభ. అయ్యా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆయా భాషలు మాట్లాడు ప్రజలలో కానీ షడ్రకు దేవుణ్ణి, మెషకు దేవుణ్ణి, అబేద్నెగో దేవుణ్ణి ఎవరైనా దూషించని ఎడల వాడు తుత్తినీళ్ళు చేయబడును, వాడి ఇల్లు పెంట గొప్పవునని సెలవిచ్చాడు అయ్యా రాజు. అయ్యా రాజుల్ని కదిలించగలిగిన యవన బిడ్డలను మీరు లేవనెత్తండి. వారి భక్తినైనా వారిని ఎందన్నటువంటి అసంచలమైన విశ్వాసము ఏ విధంగా అయితే రాజుని కదిలించిందో అయ్యా, రాజు ఏ విధంగా అయితే అబేద్నెగో, షడ్రకు మెషకు దేవుడే దేవుడు, మరి వేరొక దేవుడు లేడని ఏ విధంగా అయితే శాసనము బయలుదేరిందో మా దేశంలో కూడా ప్రభ, మా భారతదేశంలో కూడా ప్రభ నన్ను యమన బిడ్డలు లేవనెత్తండి అయ్యా. సృష్టికర్తమైన దేవుడవు నీవు మాత్రమే నాయన అయ్యా. నిన్నే సేవించే విధముగా ప్రభా రోషం కలిగిన యవన బిడ్డలు మీరు లేవనెత్తండి. నీ కొరకు ఊరికెత్తి ఊరికి పరిగెత్తి నీ పని చేసేటువంటి యవన బిడ్డలను తండ్రి నాయన శ్రేష్ఠులైనటువంటి వారిని తండ్రి మీరు లేవనెత్తి మా ప్రభా నాయన మీరు కార్యములు జరిగించమని ప్రార్థన చేయించున్నాను. కుటుంబాలను దీవించండి, రాష్ట్రాలు దీవించండి, దేశాన్ని దీవించండి అయ్యా. ప్రతి యవన బిడ్డని దీవించండి ప్రభా. కుటుంబాల్లో సమస్యలు, ఎరుకులు, ఇబ్బందులు యేసు రక్తములు తండ్రి కొట్టివేయండి ప్రభా. శ్రేష్టమైన రక్తముల స్వస్థతలు, ఆరోగ్యాలు అనుగ్రహించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఆయన శక్కిన గ్లోరీ మేఘం మా దేశం మీద కప్పమని నీ కృపచేత మా ప్రభ ప్రతి కుటుంబాన్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి ప్రతి కరువును కొట్టమని ప్రతి శోధ నుంచి విడుదల కలగచ్చేయమని నైనా నీకు వందనాలు. నేను ఉన్నత అత్యున్నతమైన సింహాసనం అంత ఆసనుడా పరిశుద్ధాత్ముడా స్తోత్రములు నాయన. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపుదా, నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా? నిరీక్షణకు ఆధారం అయింది. అగ్నిగుణం నుంచి హాయిగా బయటకు వచ్చారు, అగ్నివాసన అంటుకుంటా. వారి భక్తి వారిని రక్షించింది అయ్యా. అదేవిధంగా ప్రభ అయ్యా నేను సేవిస్తున్న ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ ప్రభ నైనా ధైర్యముగా తండ్రి లోకములో తండ్రి నైనా అయ్యా దుష్టుని ఎదుర్కొని ప్రభ నిన్ను ఘనపరిచే విధంగా మహిమపరిచే విధముగా బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ప్రతి శోధ నుంచి ప్రతి కుటుంబానికి విడుదల కలగచ్చేయమని ఎందరైతే ప్రభా ఈ వాగ్దానం వింటున్నారా ప్రభా, ఈ వాగ్దానము తండ్రి రిసీవ్ చేసుకుని వాగ్దానమును తండ్రి నేను జీవితాలలో అన్వయించుకొని నేను వాగ్దానం ప్రకారంగా తండ్రి నాయన జీవించటకు సహాయం దయచేయమని బలపరచుట కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.